హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మొహాలీ వేదికగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సమిష్టిగా రాణించి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులకే పరిమితమైంది. కోల్కతా బ్యాట్స్మెన్లో క్రిస్ లిన్ రాణించాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ విజయం సాధించింది. మొహాలీలో కోల్కతాతో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 167 పరుగులు చేసింది. దీంతో కోల్కతా విజయ లక్ష్యం 168 పరుగులుగా నిర్దేశించింది. పంజాబ్ జట్లో కెప్టెన్ మాక్స్వెల్ దూకుడుగా ఆడటంతో పాటు సాహా, వోహ్రా పరుగులు చేయడంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు గొప్ప ఆరంభం లభించలేదు. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, మనోన్ వోహ్రా తొలి 3 ఓవర్లు సింగిల్స్ తీస్తూ అప్పుడప్పుడు బౌండరీలు బాదారు. అయితే పవర్ ప్లే ముగిసే క్రమంలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి ఈ ఇద్దరు వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. జట్టు స్కోరు 39 వద్ద వోహ్రా, 41 వద్ద గుప్టిల్ అవుట్ అవ్వడంతో పంజాబ్ తడబడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన షాన్ మార్ష్ పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. మరో ఎండ్ లో ఉన్న సాహా నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. Thanks for watching One India Telugu. For more details, keep watching One India Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.